దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృపాబాహుల్యత చొప్పున ఈ విధంగా ఆయన మాటలు మనం ధ్యానించడానికి, మీతో కలిసి ఈ అమూల్యమైనటువంటి పరలోకపు వాక్కును పంచుకోవడానికి దేవుడు మాకిచ్చినటువంటి గొప్ప సదవకాశానికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చక్కగా ఆత్మీయ సందేశాలతో, ఎంతోమంది దైవ సేవకుల యొక్క బోధలతో, సంఘ బోధలతో మీరు చక్కగా ఆత్మీయతలు ఎదుగుతున్నారు అని, ఘనమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారని, అనేకమైనటువంటి ఆత్మీయ మేలులు మీరు పొందుకుంటున్నారని, తృప్తి కలిగి జీవిస్తూ ఉన్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. అందుకే మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈ టీవీ పరిచర్యలో ఇంకా అనేక మంది రక్షించబడులాగున, అనేక మంది ఆత్మీయ మేలులతో ఎదుగులాగున, మీ కుటుంబాలను ఈ విధంగా దర్శించడానికి దేవుడు మరింతగా రానున్న రోజుల్లో ఈ పరిచర్యను కొనసాగించలాగున మీరు అందరూ కూడా తప్పనిసరిగా ప్రార్థించండి. మేము కూడా మీ నిమిత్తం, మీ కుటుంబ నిమిత్తం అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరింతగా ప్రార్థన చేస్తూ ఉంటాం. మా జీవిత గమ్యం వరకు ఆయన్ను ప్రకటించాలి, మీలాంటి బిడ్డల కొరకు ప్రార్థించాలి. ఇదే మా గమ్యం. ఈ విధంగానే మేము కొనసాగుతాం. మీరందరూ కూడా దేవుని పరిచర్య నిమిత్తం ఘనముగా ప్రార్థించి ముందుకు కొనసాగండి. ఈరోజు ఓ చక్కటి అమూల్యమైన సందేశంతో మనం ముందుకు కొనసాగుదాం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడమని సెలవిచ్చినటువంటి అంశభాగం ఏమిటి అనగా, స్వబుద్ధిని ఆధారము చేసుకొని జీవిస్తే కలిగే నష్టాలు. స్వబుద్ధి అంటే సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో, సొంత పోకడలతో మన జీవితాన్ని, ఏదైనా సరే కుటుంబం అవ్వచ్చు, వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, వాటిని ఆధారం చేసుకుని జీవిస్తే కలిగే నష్టాలు ఏమిటో చూద్దాం. మొట్టమొదటిగా మూలవాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మూలవాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం గల వాక్యమును చదువుకుందాం. స్వబుద్ధిని ఆధారము చేసి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చాలు ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యొక్క అధికారానికి, ఆయన చిత్తానికి మనం లోబడాలి. ఆయన పైన నమ్మికత్వాన్ని ఉంచి ముందుకు నడవాలి. మొట్టమొదటిగా లేఖనానుసారంగా మనం చూద్దాం. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమి నష్టాలు జరుగుతున్నాయి, మరణకరమైనటువంటి సంభవాలు ఏమైతే జరిగినాయి అని బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాల్లో మనం చూస్తాం. ఇప్పటికే చాలామంది అజ్ఞానత్వంగా స్వబుద్ధిని అనగా సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో కుటుంబాన్ని పాడు చేసుకున్న వారిని చాలామందిని చూసాం. నాదే ఘనమైన ఆలోచన, నాకు అన్నీ తెలుసు అన్నటువంటి అపోహలో మన ప్రవర్తన అంతటిని హేయకరమైనటువంటి స్థితిగతుల్లోనికి నెట్టివేసుకుంటూ ఉన్నాం. ఎంతో ఇప్పటి వరకు నష్టపోయి ఉంటారు. ఏది చేస్తూ ఉన్నా అన్ని నష్టమేనన్నా, మేము దేనిలో అడుగు పెడుతున్న ప్రతి దానిలో మాకు ఫెయిల్యూర్ వస్తుంది. జాబ్ కోసం వెళ్ళినా, గొప్ప వ్యాపారం చేస్తూ ఉన్నా, ఏది అడుగు పెడుతున్న ప్రతిదీ కూడా ధ్వంసమైపోతుంది. ఏంటి అని అడిగితే, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రతి దానిలోకి వెళ్తూ ఉన్నారు. ఒకవేళ ఆ స్వబుద్ధిని వదిలేసి నష్టపోయిన వారిని చూసి, అమ్మో నేను నష్టపోకూడదు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు లేఖనానుసారంగా, నేను ఎప్పటికీ నష్టపోకుండా అభివృద్ధి బాటలోనికి సాగాలంటే వీరిలా నేను ప్రవర్తించకూడదు అని దేవుడు కొంతమంది వ్యక్తులను లేవనెత్తి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆ నష్టపోయిన వారెవరో, ఆ నష్టం కలిగిన వారెవరో, ఆ నష్టం ద్వారా ఎంత అమూల్యాన్ని వాళ్ళు చెల్లించారో, ఎంత మూల్యం వాళ్ళు చెల్లించారో కూడా చూసి మనందరం ముందుకు కొనసాగుదాం. లేఖనానుసారంగా చూసినట్లయితే మొట్టమొదటిగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-2 వచనములు గల వాక్యమును చదువుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా ఆయన మా చేతను
ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాటను వినును. తర్వాత చదువుకుందాం మరలా. మొట్టమొదటిగా ఇక్కడ ఏంటంటే మోషే గారు కూషు దేశపు స్త్రీని పెండ్లు చేసుకున్నాడు. ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. ఆయన ఎవరో ఇష్టపడి దేవుడు సంకల్పం చొప్పున కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుంటే వీరికి వచ్చిన నష్టం ఏమిటి? సబుద్ధిని సొంత ఆలోచనలతో ఆలోచిస్తున్నటువంటి చిన్న చిన్న అజ్ఞానపు ఆలోచనలు ఇవన్నీ. చాలామంది దేవుడు చూయించాడనో ఆధ్యాత్మిక స్థితిలో బాగున్నారనో ఓ చక్కటి భాగస్వామిని వెతుకుని చూస్తే ఆమెంటి అట్లా ఉంది ఇట్లా ఉంది, పెళ్లి చేసుకునేవారు ఎవరండి? వారే కదా. వారు చూసుకోవాలి. అమ్మా బాగుందా, నాన్న బాగున్నారా, బాబాయ్ బాగున్నారా అంటే నీకు బాగుండాలి, వాళ్ళందరికీ కాదు బాగుండేది. మొట్టమొదటిగా తను ఆధ్యాత్మిక స్థితిలో బాగుందో లేదో చూసుకుని వివాహం చేసుకోవాలి. ఈ రకంగా జరుగుతుంటే పక్కటి వాళ్ళు వచ్చి సొంత ఆలోచనలతో రే అమ్మాయి కాలు బాలేదే, కన్ను బాలేదే, అది బాలేదు, ఇదే అని ఈ రకంగా వంకరి చూపులతో చూసి మాట్లాడుతున్న వైఖరి ఇక్కడ వీరిలో కూడా చూస్తూ ఉన్నాం. ఆయన చక్కగా కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుంటే ఆమెను బట్టి ఈ మిరియాము అహరోన్లు మాట్లాడారు. తర్వాత అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే మోషేతోనేనా దేవుడు మాట్లాడేది? మాతో మాట్లాడ్డా? మాతో ఏ రోజు మాట్లాడలేదా అని సబుద్ధిని ఆధారం చేసుకొని అజ్ఞానంతో అహంకారంతో సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనలతో మాట్లాడుతున్న మాట. ఈ మాటను ఎవరు విన్నారు? దేవాతి దేవుడు విన్నాడు. ఆ తరువాత జరిగిన కార్యం ఏమిటి అంటే 10వ వచనంలోనికి వెళ్దాం చూడండి. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనపడెను. ఈ సబుద్ధిని ఆధారం చేసుకుని జీవించి అహంకారంతో మాట్లాడి సొంత నిర్ణయాలతో మాట్లాడిన వీళ్ళకి చివరికి ఏమైంది? కుష్టు వ్యాధి లభించింది. దేవుడు చూశాడు. మనం మాట్లాడే మాట, సబుద్ధిని ఆధారం చేసుకుని చేసే క్రియ ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ తరువాత వచ్చిన పర్యవసానం ఏమిటి? మరణకరమైనటువంటి కుష్టు వ్యాధి లభించింది. అప్పటి వరకు గొప్ప ఆరాధికురాలిగా, ఈ ఇజ్రాయెల్ సైన్యాన్ని ముందుకు నడిపించే ఆరాధికురాలుగా, దేవుడు ఏ గొప్ప కార్యము చేసినా మొట్టమొదటిగా తన స్వరాన్ని విప్పి గలమెత్తి ఘనముగా ఆరాధించే ఆరాధికులుగా ఉన్న మిరియాము చివరికి ఏమైంది? సబుద్ధిని ఆధారం చేసుకునడం వల్ల మరణకరమైనటువంటి నష్టాన్ని తెచ్చుకుంది, కుష్టు వ్యాధిని తెచ్చుకుంది. ఈరోజు కుష్టు వ్యాధి లాంటి వ్యాధులైతే మనం కొని తెచ్చుకోవట్లేదేమో కానీ అనేక శ్రమలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. వ్యాధికరమైన శ్రమలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. సబుద్ధిని ఆధారము చేసుకుని జీవిస్తుంటే మాట్లాడే ప్రతి మాట, చేసే ఆలోచన, చూసే చూపు కూడా సొంత నిర్ణయాలను పక్కన పెట్టి దైవిక కోణంలో దేవుణ్ణి ఉద్దేశించి మనం ఆలోచించి ముందుకు నడిచినట్లయితే ఆ నష్టాన్ని కొని తెచ్చుకోకుండా ఉంటాం. వీరు మాత్రం నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. అసలు ఆ మోషే ఎలాంటి వాడు వాళ్ళకి తెలియదా? మోషే ఎలాంటి వాడో దేవుడే చెప్తూ ఉన్నాడు సాక్షాత్తుగా. 7వ వచనంలో కూడా ఒకసారి చూద్దామా? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేల భయపడనే లేదు అని దేవుడే మాట్లాడుతున్నాడు. అంత గొప్ప వ్యక్తి దేవునినే ముఖాముఖిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నటువంటి మోషేని విమర్శించారు. ఈరోజు మనము కూడా ఘనమైన రీతిలో వాడబడుతున్న సేవకులు నవ్వచ్చు, ఘనమైన రీతిలో భక్తిపరులుగా ఉంటున్నటువంటి విశ్వాసులు నవ్వచ్చు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే దానికి తగిన మూల్యాన్ని మనందరం చెల్లించవలసి ఉంది. మాట ఇవ్వద్దు, మాట మాట్లాడొద్దు, తీర్పు తీర్చనే వద్దు. తీర్పు తీర్చే అధికారం ఎవరిది? దేవునిది మాత్రమే. ఇష్టం వచ్చినట్లు సొంత నిర్ణయాల చొప్పున, సొంత ఆలోచనల చొప్పున దైవ సేవకుణ్ణి కానీ దేవుని బిడ్డలను కానీ ఒక్క మాట కూడా మనం అనడానికి అర్హత లేని వారం. జాగ్రత్త పడి ఇక్కడ మనం చూసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే సబుద్ధిని కలిగి మిరియాము మాట్లాడింది తగిన మూల్యాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకుంది. ఏమిటి అంటే ఒక కుష్టు వ్యాధిని తెచ్చుకుంది.
మనం కూడా ఎటువంటి వ్యాధులు కానీ ఏమీ తెచ్చుకోకుండా ఈ నష్టాన్ని మన జీవితంలో పొందుకోకుండా జాగ్రత్త పడవలసినటువంటి విశ్వాసులుగా మనందరం ఉన్నాం. మన కుటుంబాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. వింటున్న ప్రతి ఒక్కరూ కూడా సొంత ఆలోచనలతో, మిడిమిడి జ్ఞానాలతో ఎవ్వరిని మాట్లాడొద్దు. భయంకరమైనటువంటి గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. రెండవదిగా కూడా చూద్దాం. లేవియాకాండం 10వ అధ్యాయము 1-2 వచనములు గల వాక్యమును చూద్దాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని, బాగా వినాలి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చాలు ప్రియులారా, ఇక్కడ అహరోను కుమారులైన నాదాబు అబీహులట దేవుడు ఆజ్ఞాపించినది కాదు, ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకువచ్చి ధూపార్తులుగా వేశారు వీళ్ళు. తర్వాత ఏం మూల్యాన్ని చెల్లించారు? మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అహరోన్ అంటే ఆనాడు మోషే మాట్లాడటానికి భయపడుతూ ఉన్నప్పుడు మీ అన్నయ్య అయిన అహరోన్ ఉన్నాడు కదా, నీకు ధైర్యముగా మాట చెప్పడానికి మాట నేర్పరి అయినటువంటి మీ అన్నను నీకు తోడుగా పంపిస్తూ ఉన్నా అని చెప్పి దేవుడే ధైర్యముగా అహరోన్ని పంపించి ఓ గొప్ప యాజకుడిగా, ఓ గొప్ప లేవీయుడిగా అతన్ని ఎన్నుకుని అతని కడుపును పుట్టిన ఇద్దరు కుమారులు తమ స్వబుద్ధిని, సొంత ఆలోచనలతో దేవుడు చెప్పిన దానిని కాకుండా, దేవుడు చేయమన్న దానిని కాకుండా తమకు ఆజ్ఞాపింపని దానిని చేయడం వల్ల ఓ నష్టాన్ని తెచ్చుకున్నారు. కేవలం దేనివల్ల? స్వబుద్ధి వల్ల, సొంత నిర్ణయం వల్ల, అల్పకాలమైనటువంటి ఆలోచన వల్ల. ఏమైతే ఏదో ఒకటి వేసేద్దాం అని అనుకున్నారేమో, ఏదైనా అగ్నే కదా అని అనుకున్నారేమో, కానీ దేవుడు చెప్పినది చేయకుండా సొంత నిర్ణయాలతో ఏమి చేసిన నష్టాన్ని తెచ్చుకుంటాం. ఈరోజు సొంత నిర్ణయాలతో ఏం చేస్తున్నామన్నా, మేము ఏం జరిగిస్తూ ఉన్నాం అని అనుకోవచ్చు. చాలామంది ఈరోజు దేవుడు ఎక్కడన్నా వాటర్ వాడమన్నాడా? క్లోరోఫామ్ జలం అన్నాడా విశ్వాసుల మీద? కర్చీఫ్లు కొనుక్కోమన్నాడా? నూనె బాటలు కొనుక్కోమన్నాడా? దేవుడు ఆజ్ఞాపింపనివన్నీ జరిగిస్తూ ఉన్నారు. కానీ నీతిగా బతకండి, న్యాయబద్ధంగా బతకండి, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించండి అన్న ఆజ్ఞాపించినవి మాత్రం ఏనాడు చెయ్యం. వేరొక ఆలోచనతో వేరొకవి ఆజ్ఞాపించి అన్నిటినీ నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఈరోజు సేవకులు అవ్వచ్చు, తమ సొంత బోధల చేత ఒక కొత్త బోధన తీసుకొస్తూ ఉన్నవారు చాలామంది. దేవుడు చెప్పమనేది కాకుండా ఓ అద్భుతాలని, స్వస్థతలని ఎప్పుడు వీటిపైనే ఆధారపడుతూ ఓ ప్రత్యేక క్రమాన్ని వైపు తీసుకువెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే గొప్ప గొప్ప విశ్వాసులు, గొప్ప గొప్ప భక్తిపరులు కూడా డబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకు? పరిచయ నిమిత్తం కానుకలు వేయడానికి కాదు. ఆ చక్కగా క్లోరోఫామ్ తీసుకొని అందరి మీద జలితే బుష్ అంటే అందరం కింద పడిపోవడమే. ఈ యొక్క క్రమం ఇది ఒక ఆజ్ఞలా ముందుకు వెళ్తూ ఉంది. కర్చీఫులు తిప్పుకుంటూ చాలామంది బైబిల్లో వాగ్దానాలు ఉంటాయేమో తెలియదు. దేవుడు ఈ సంవత్సరం నాకు ఏ వాగ్దానం చేశాడు, ఏం చేశాడు, దాన్ని చేత పట్టుకుని నిత్యము ప్రార్థిద్దాము అనే ఆలోచన కాకుండా దీనిలో కర్చీఫ్ ఉందా? లేదు, మళ్ళా కొనుక్కోవాలి. ఆ కర్చీఫ్ నెత్తికి కట్టుకోవాలి, చక్కగా ఊరేగాలి, చిందులేయాలి. ఈ రకమైన పోకడలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కానీ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించక ఇష్టానుసారమైనటువంటి క్రమాన్ని ఏర్పరచుకుని భక్తి చేసినా, ఏ కార్యాలు చేసినా ఖచ్చితంగా ఒక ఘనమైన నష్టాన్ని మనం పొందుకుంటాం. ఆ ఘనం అంటే ఆనందించే ఘనం కాదు, నష్టాన్ని కొని తెచ్చుకునే ఘనంలో ఘనం అది. ఇక్కడ వారు మరణించారు. దేవుడు చెప్పినటువంటి అగ్నిని కాకుండా వేరొక అగ్నిని ముట్టించి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. మనం కూడా చేసే భక్తిలో అవ్వచ్చు, నడిచే జీవితంలో అవ్వచ్చు, ఏది చేసినా సరే ఓ క్రమాన్ని, దేవుడు ఆజ్ఞాపించిన దానిని మాత్రమే చేయాలి. ఓ విచిత్రమైన పోకడల్లో మనం ఈ భక్తి జీవితాన్ని కొనసాగింపవద్దు. అపవిత్రాత్మకు తోడుగా అనేక మంది సైనికులు ఎదురవుతూ ఉన్నారు ఈ దినాన. చాలా అంటే విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా అనేక కార్యాలు జరుగుతున్నాయి మందిరాల్లో. అవి ఏవీ జరిగించుకోకుండా, నష్టాన్ని కొని తెచ్చుకోకుండా
మరణకరమైనటువంటి వ్యాధులను కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడదాం. మొట్టమొదటిగా మిరియాము జీవితంలో కుష్టి వ్యాధి కలిగేంత నష్టపరమైనటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తే నష్టాన్ని కొని తెచ్చుకుంది. తర్వాత రెండవదిగా అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు మరణాన్ని కొని తెచ్చుకున్నారు స్వబుద్ధిని ఆధారం చేసుకుని. ఈ రకంగా మనం జీవించవద్దు. ఇంకా కొంతమందిని చూసుకుని ఆ విధంగా నష్టపోయిన వారిలాగా నేను ఉండకూడదు అని జాగ్రత్త పడదాం, మెలకువ కలిగి జీవిద్దాం. మూడవదిగా 1 సమూయేలు 31వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు గల వాక్యమును చదువుకుందాం. అంతలో 1 నుంచి 4 వచనములు గల వాక్యమును చదువుకుందాం. అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతము వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మిల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహుగా గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. అనగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సబుద్ధిని ఆధారం చేసుకుని ఇజ్రాయేలు ప్రజలు మాకు ఒక రాజు కావాలి మమ్మల్ని పరిపాలించడానికి అన్నాడు. అడిగినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు. సమూయేలు బాధపడుతుండే, సమూయేల్ నువ్వు బాధపడొద్దయ్యా, నువ్వు కాదు బాధపడాల్సింది నేను, వాళ్ళు నిన్ను కాదు వద్దనుకుంది నన్ను అని ఎంతో ప్రేమతో అత్యాశతో చాలా రకాలుగా ఆలోచించి సబుద్ధిని ఆధారం చేసుకుని మాకు ఒక రాజు కావాలని ఇజ్రాయేలు ప్రజలు అడిగితే ఆ తర్వాత ఘనంగా కొంతకాలం బాగానే జీవించాడు. తరువాత సొంత ఆలోచనలతో సబుద్ధిని ఆధారం చేసుకుని జీవించటం ప్రారంభమైంది. యాజకుడు చేయవలసిన ప్రతి దానిని అతనితో చేయించకుండా ఇతనే యాజకుడిలాగా, ఇతనే సర్వ అధికారాలు కలిగిన వాడిలాగా ప్రతి దానిలో సొంత పోకడులు పోతూ అన్నిటినీ నష్టం కొని తెచ్చుకున్నాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడి అభిషేకాన్ని కోల్పోయాడు. ఇతను రాజుగా ఉన్న ఇతను వేరొక రాజును అభిషేకించే అంత దిగజారిపోయాడు. అన్నీ కూడా నష్టం జరుగుతూ వస్తూ ఉంది. చివరికి ఫిలిస్తీయులతో యుద్ధం మొదలుపెట్టాడు. యుద్ధంలో ఓడిపోతూ ఉన్నారు. అక్కడ జరిగిన క్రియ ఏమిటి అంటే అక్కడ 2వ వచనంలో మనం చూస్తాం, సౌలు కుమారులైన ప్రతి ఒక్కరు కూడా హతము చేయబడ్డారు. ఓ కుటుంబ అధిపతి అయినటువంటి ఆలోచన వలన కుటుంబాన్ని అంతటి నాశనం చేసుకున్నాడు. ఒక కుటుంబంలో సంతానాభివృద్ధి కలగడానికి ఎంతో కష్టపడుతూ ఉన్న దినాలలో ఆ సౌలు గారు ప్రతి దాన్ని కోల్పోయారు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సౌలు గారు దగ్గరికి మన సమూయేలు గారిని పంపించలా. ఆగు సమూయేల్, ఆ సౌలే నీ దగ్గరికి వస్తాడు. దేవుడికి ముందుగానే తెలుసు అతని గురించి. కానీ దావీదు దగ్గరికి అయితే నీవు పరుగు పరుగున వెళ్ళి దావీదును అభిషేకించు. దేవుడికి అప్పుడే తెలిసిపోయింది ఎవరు సబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తారో అని. అందుకే సౌలును సమూయేలు దగ్గరికి రప్పించాడు. శామ్యూయల్ని సౌలు దగ్గరికి పంపించలేదు. ఆ నష్టం, ఆ సబుద్ధి వలన జరిగిన నష్టం ఏమిటి అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కోల్పోయాడు. దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. రాజుగా నియమింపబడి రాజు యొక్క అధికారాన్ని కోల్పోయాడు. చివరిగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సబుద్ధి వల్ల అంత ప్రమాదకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నారు కదా. మీ జీవితాల్లో ప్రతిదీ నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు కదా. సొంత ఆలోచనలతో త్రాగుడుకు బానిసైపోయి, ఎన్నో మత్తు పానీయాలకి బానిసైపోయి, ఎన్నో జూదాలకు బానిసైపోయి, ఎన్నో మరణకరమైనటువంటి ప్రతి కార్యానికి బానిసైపోయారు ప్రతి ఒక్కరు కూడా. అది స్వబుద్ధి అమ్మా. మీ పిల్లలు, మీ భర్త, ప్రతి ఒక్కరూ కూడా సొంత నిర్ణయాలతో వారి అడుగులు వేస్తూ ఉన్నారేమో, అడుగులు కాదు పరుగులు తీస్తూ ఉన్నారేమో. ఆ పరుగుని ఈ రోజుతో మీరు అడ్డుకట్ట వేయాలి. ఎలాగో తెలుసా? ప్రార్థన, దేవుని ఆలోచన, దేవుని మాట, వాక్య ధ్యానము, కుటుంబ ప్రార్థన, ప్రతిదీ కూడా నిరంతరము మీరు జరిగిస్తే సబుద్ధిని విడచి
దేవుని బుద్ధితో, దేవుని ఆలోచనతో ముందుకు నడిస్తే ఇప్పటికైనా మారుతాం. ఇప్పటికైనా మన బ్రతుకుల్లో మార్పు చెందుతాం. సౌలు నష్టపోయాడు, కుటుంబాన్ని అంతటినీ పోగొట్టుకున్నాడు, చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మొట్టమొదటిగా చూస్తే మిరియాము సబుద్ధిని ఆధారం చేసుకుని కుష్టు వ్యాధిని కొని తెచ్చుకుంది. రెండవదిగా అహరోను కుమారులు వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. తర్వాత సౌలు జీవితాన్ని చూస్తే సబుద్ధిని ఆధారం చేసుకుని అతను కూడా ఆత్మహత్య చేసుకుని కుటుంబాన్ని అంతటిని సర్వనాశనం చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు అధికారిగా ఉన్న నీ యొక్క ఆలోచన వలన నీ బిడ్డలు నష్టపోతూ ఉన్నారమ్మా, నీ బిడ్డలు నష్టపోతూ ఉన్నారయ్యా. నీ కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా నేను ఘనముగా బ్రతుకుతున్నా, ఘనముగా పోషిస్తూ ఉన్నా అని అనుకుంటూ ఉన్నావేమో. నీ ఆలోచన వలన, నీ అజ్ఞానపు వైఖరి వలన, సొంత నిర్ణయాల వలన ప్రతి ఒక్కరూ నష్టపోతూనే ఉన్నారు. నీవు నష్టపోయేదే కాక కుటుంబాన్ని అంతటి నష్టానికి కొని తెచ్చుకోవడం ఎంతో ఎంతో దుర్మార్గం. అది అటువంటి ప్రవర్తనకి ఎవ్వరూ వెళ్లకుండా జాగ్రత్త పడదాం. మరొక వ్యక్తిని కూడా చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1-2 వచనములు గల వాక్యమును చదువు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాము అంటే అననీయ సప్పేరా అనే దంపతుల గురించి మనం మాట్లాడుతున్నాం. వారికి ఒక పొలం ఉంది, ఓ స్థలం ఉంది, వారిని అమ్మారు. దానిలో కొంత వెలను వాళ్ళు దాచుకుని అపోస్తుల పాదముల యొద్దకు మిగతా దాన్ని తెచ్చారు. దాచుకున్న దాంతో ఏం చేసుకుంటారు? ఆ సబుద్ధిని ఆధారం చేసుకుని దాచుకున్న దాంతో వచ్చిన గొప్ప వెల ఏమిటో తెలుసా? మరణం అనే ఒక గొప్ప వెల. దాచుకున్న దానిలో తృప్తి పొందారా? దాచుకున్న దానిలో ఏమైనా అనుభవించగలిగారా? దాచుకున్న దానిలో కుటుంబానికి ఏమైనా ఉపయోగపడిందా అంటే ఏ ఉపయోగం లేదు. కానీ కేవలం ఉపయోగం జరిగింది, భూమికి ఉపయోగం జరిగింది. ఎలా? ఓ ఎరువు వచ్చింది. భూలోకంలో బ్రతుకుతున్న కొన్ని చిన్న చిన్న జీవరాశులకు ఒక ఆహారంగా మార్చబడ్డారు. చివరికి అంత నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం సంపాదించే ధనం అవ్వచ్చు, అది సమయం అవ్వచ్చు, ఏదైనా సరే చాలా అంటే కొంత దాయిట్లా పూర్తిగా దాచిపెడుతూ ఉన్నారు దేవునికి ఇవ్వకుండా. చాలామంది ఇప్పుడు మేము మాట్లాడుతున్న ధనం గురించి అనుకోవద్దమ్మా, సమయం గురించి మాట్లాడుతున్నా, మీ హృదయం గురించి మాట్లాడుతున్నా, దేవునికి మీకు మన ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నా. ఎంత దాస్తూ ఉన్నారు, ఎంత దొంగిలిస్తూ ఉన్నారు, ఎంతవరకు దేవునికి ఖర్చు పెడుతూ ఉన్నారు. వీరేం పొందుకున్నారో తెలుసా? ఓ గొప్ప నష్టాన్ని పొందుకున్నారు, మరణం అనే నష్టాన్ని. తర్వాత భార్య కూడా చనిపోయింది. చివరికి తీసుకువెళ్ళి పూడ్చిపెట్టేశారు. ఈ విధంగా గొప్ప నష్టాన్ని పొందుకున్నారు. మనం ఈ నష్టాన్ని పొందుకోవద్దు. మీ కుటుంబస్తుడుగా చెప్తూ ఉన్నా, ఇన్ని నష్టాలు కానీ మన జీవితంలో ఒక్క నష్టం ఏదైనా వచ్చిందంటే తిరిగి మనం కోలుకోలేం. ఈ చిన్నదే దేవునిని ఆధారం చేసుకుని స్వబుద్ధిని పక్కన పెట్టేసి, సొంత నిర్ణయాలను పక్కన పెట్టేసి, సేవకుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే దేవుడు మనకి చెప్పాడు, ఏవైతే లిఖించాడో వాటిని అనుసరిస్తే చాలు. చిన్న చిన్నవే కానీ గొప్ప అనర్థాలను తీసుకొస్తూ ఉన్నాయి. ఈ సొంత నిర్ణయాలను పక్కన పెట్టేసి దేవుడి నిర్ణయాన్ని మనం పాటిస్తే ఓ గొప్ప ఆనందాన్ని చూసే బిడ్డలుగా మనం ఉంటాం. ఈ నష్టపోయే కీడులన్నిటినీ మనం తప్పించుకునే వారిగా ఉంటాం. మంచిది ప్రియులారా, ఈ విధంగా ఈరోజు మనం నేర్చుకునేది ఏమిటి అంటే సబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తే కలిగే నష్టాలు మిరియాము జీవితంలో చూసాం, అహరోను కుమారుల జీవితాల్లో చూసాం, సౌలు జీవితాల్లో చూసాం, అననీయ సప్పేరా జీవితంలో చూసాం. వీరందరూ కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకుని నష్టపోయిన వారి జాబితాలో ఉన్నారు. అంతా మరణమే. దేవుని ఆలోచన కాక మన నిర్ణయాలతో ఏది జరిగించినా మరణము సంభవించక తప్పదు. దాని నుంచి మనం వైతొలుగుదాం, దేవునితో నిత్యము నివాసము చేద్దాం. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఆయన చిత్తానికి, ఆయన అధికారానికే లోబడదాం. ముగించుకుందాం ప్రార్థనతో. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన దివ్యమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా మంచి కాపరి, మా ప్రధాన కాపరి మీకే స్తోత్రాలు. ఈ దినాన, ఈ సమయాన స్వబుద్ధిని ఆధారము చేసుకొని జీవిస్తే కలిగే నష్టాలు ఏమిటి అని కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తులను చూయించి మీరు మాతో మాట్లాడారు. దేవా,
ప్రతి ఒక్కరూ కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరణాన్ని, గొప్ప నష్టాన్ని, వ్యాధులను, బాధలను, ఆత్మహత్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రస్తుతం లోకంలో అనేక మంది అలాంటి బాధలు, అలాంటి మరణాన్ని, అలాంటి ఆత్మహత్యపు ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి. అంటే వారు స్వబుద్ధిని ఆధారం చేసుకుని బతుకుతున్నారని, వారి యొక్క ప్రవర్తనలో మీ చిత్తం లేదని, వారి యొక్క ప్రవర్తనలో మీ అధికారం లేదని ఈరోజు మేము తెలుసుకున్నాం. మా ప్రవర్తన అంతటిలో కూడా మీ అధికారానికి, మీ చిత్తానికి లోబడి మా స్వబుద్ధిని పక్కకు నెట్టివేసి మీ ఆలోచనతో మా యొక్క జీవనాన్ని గడపడానికి సహాయం చేయండి. వినినటువంటి వాక్యం సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలింప చేయమని, మీ ఘనమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.